లెర్నర్స్, ట్యూబ్ ఇంగ్లీష్ 100% ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్కి స్వాగతం. దీంట్లో మనం నేర్చుకోబోతున్నాము డైలీ మనం వాడేటువంటి వెకాబులరీ అంటే అర్థం ఏంటంటే పద సంపద. ఈ పదాలు మనకు అర్థాలు తెలిస్తేనే మనం వాడగలుగుతాం. కాబట్టి ప్రతి పదం యొక్క అర్థం మీకు నేను వివరిస్తూ ఉంటాను. మీకు వీలుంటే హెడ్సెట్స్ పెట్టుకొని వినండి, ఓకేనా? వాడుతూ ఉండండి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి అబాష్. అబాష్ అంటే అర్థం ఏంటంటే పరువు తీయడం, సిగ్గుపడేలాగా చేయడం. మనం ప్రతిరోజు ఈ వర్డ్ని ఈ రకంగా వాడచ్చు. డోంట్ ట్రై టు అబాష్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. అందరి ముందు నన్ను సిగ్గుపడేలాగా చేయొద్దు అంటున్నాను. నెక్స్ట్ అబెట్. అబెట్ అంటే అర్థం ఏంటంటే తగ్గించు లేదా తగ్గిపోవడం. డైలీ యూజ్ సెంటెన్స్, ద పెయిన్ హ్యాస్ స్టార్టెడ్ టు అబేట్. నొప్పి తగ్గించడం అన్నమాట. నాకు నొప్పి తగ్గడము మొదలయ్యింది అని అంటున్నాను. అలాగే అబైడ్. అబైడ్ అంటే అర్థం ఏంటంటే కట్టుబడి ఉండడం, భరించడం అనేటువంటి అర్థం వస్తూ ఉంటుంది. యు హ్యావ్ టు అబైడ్ బై ద రూల్స్. నువ్వు నియమాలను పాటించాలి అంటున్నాను. అలాగే అబ్జర్వ్. అబ్జర్వ్ అంటే పీల్చుకోవడం లేదా గ్రహించడం. దిస్ టవల్ అబ్జర్వ్స్ వాటర్ క్విక్లీ. ఈ టవల్ వాటర్ని త్వరగా పీల్చుకుంటుంది అంటున్నాను. అలాగే యాక్సెప్ట్. ఇదొక వర్బ్ అన్నమాట, క్రియ అన్నమాట, అంగీకరించడం. యాక్సెప్ట్. దీన్ని మనము డైలీ యూజ్డ్ సెంటెన్సెస్లలో ఐ యాక్సెప్ట్ యువర్ అపాలజీ అంటున్నాము. అంటే నేను నీ క్షమాపణను అంగీకరిస్తున్నాను అంటున్నాను. అలాగే అకంపెనీ. అకంపెనీ అంటే అర్థం ఏంటంటే తోడు వెళ్ళడం అన్నమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అకంపెనీ. అకంపెనీ అంటే అర్థం ఏంటంటే తోడుగా వెళ్ళడం అన్నమాట. కెన్ యూ అకంపెనీ మీ టు ద మార్కెట్? నాతో పాటు మార్కెట్కి వస్తావా అంటున్నాను. అలాగే ఏక్. ఏక్, ఏసిహెచ్ఈ, ఏక్. ఏక్ అంటే అర్థం ఏంటంటే నొప్పి లేదా నొప్పిగా ఉండడం. సెంటెన్స్ వచ్చేసి మై లెగ్స్ ఏక్ ఆఫ్టర్ వాకింగ్. నేను నడిచిన తర్వాత నా కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి అంటున్నాను. అలాగే అచీవ్. అచీవ్ అంటే అర్థం ఏంటి? సాధించడం. సాధించడాన్ని మనము అచీవ్ అంటాం. ACHIEVE, అచీవ్. అచీవ్ అంటే సాధించడం. యూ కెన్ అచీవ్ యువర్ గోల్ ఇఫ్ యూ వర్క్ హార్డ్. నువ్వు బాగా కష్టపడితే నువ్వు ఈజీగా నీ లక్ష్యాన్ని నువ్వు సాధించగలుగుతావు అంటున్నాను. అలాగే ఎక్వైర్. ఎక్వైర్ అంటే అర్థం ఏంటంటే సంపాదించడము లేదా పొందడము. ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. షీ ఎక్వైర్డ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ త్రూ ప్రాక్టీస్. ఆమె ప్రాక్టీస్ ద్వారా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని సంపాదించింది. అలాగే యాక్ట్. ACT, యాక్ట్. యాక్ట్ అంటే అర్థం ఏంటంటే నటించడం, ప్రవర్తించడం. డోంట్ యాక్ట్ లైక్ అ చైల్డ్. చిన్న పిల్లవాళ్ళలాగా ప్రవర్తించకు అంటున్నాను. అలాగే ఎలో. ఎలో అంటే అర్థం ఏంటంటే అనుమతించు. మై పేరెంట్స్ డోంట్ ఎలో మీ టు స్టే అవుట్ లేట్. నా తల్లిదండ్రులు నన్ను ఆలస్యంగా బయటికి ఉండనివ్వరు అంటున్నాను. అలాగే 12th వన్ తీసుకుంటే అడ్వైజ్. అడ్వైజ్ అంటే సలహా ఇవ్వడం. ఇదొక వర్బ్ అన్నమాట. వర్బ్లో మనకు SE ఉంటుంది. దీన్ని మనము వర్బ్ ఒకరికి సలహా ఇవ్వడము అనేటువంటి అర్థాన్ని తీసుకోవాలి. ఇదే వర్డ్ తోటి సేమ్ ఇంకో వర్డ్ కూడా ఉంటుంది, అడ్వైజ్. అది కూడా సేమ్ CE ఉంటుందన్నమాట. దాని అర్థం ఏంటంటే అది మనకు ఒక నౌన్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మాత్రం మనం వర్బ్ తోటి సెంటెన్స్ తీసుకుంటున్నాము. ఐ అడ్వైజ్ యూ టు గెట్ సమ్ రెస్ట్. నువ్వు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి నేను నీకు సలహా ఇస్తున్నాను. అలాగే అమ్యూజ్. అమ్యూజ్ అంటే ఆనందపరచు, వినోదపరచు. సెంటెన్స్ తీసుకుంటే హిస్ జోక్స్ ఆల్వేస్ అమ్యూజ్ మీ. ఆయన జోక్స్ నన్ను ప్రతిసారి ఆనందపరుస్తాయని నేను అంటున్నాను. నెక్స్ట్ తీసుకుందాము అఫెక్ట్. అఫెక్ట్ అంటే అర్థం ఏంటంటే ప్రభావితం చేయు. ఇది కూడా ఒక వర్బ్ అన్నమాట. ల్యాక్ ఆఫ్ స్లీప్ కెన్ అఫెక్ట్ యువర్ హెల్త్. నీ యొక్క నిద్ర లేకపోవడం ఏదైతే ఉందో నీ యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపవచ్చు అంటున్నాను. నెక్స్ట్ ఆస్క్. ఆస్క్ అంటే అడగడం అన్నమాట. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ.
మీకేదన్నా అనుమానాలు సందేహాలు ఉంటే నన్ను అడగండి. అలాగే అపాయింట్ అంటే నియమించడం అన్నమాట. దే అపాయింటెడ్ హిమ్ యాజ్ ద మేనేజర్. వాళ్ళు అతన్ని మేనేజర్గా నియమించారు అంటున్నాను. నెక్స్ట్ తీసుకుందాము అడ్జస్ట్ అంటే సర్దుబాటు చేసుకోవడం. యూ విల్ హ్యావ్ టు అడ్జస్ట్ టు ద న్యూ ఎన్వైర్న్మెంట్. నువ్వు కొత్త వాతావరణానికి సర్దుబాటు చేసుకోవాలి అని నేను అంటున్నాను. నెక్స్ట్ తీసుకుందాము అడ్మైర్ అంటే అర్థం ఏంటంటే మెచ్చుకోవడం, ప్రశంసించడం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాము. ఐ రియల్లీ అడ్మైర్ హర్ కాన్ఫిడెన్స్. ఆమె ఆత్మవిశ్వాసాన్ని నేను చాలా మెచ్చుకుంటాను అంటున్నాను. తరువాత అడ్మిట్ అంటే అర్థం ఏంటంటే అనుమతించడం లేదా ఒప్పుకోవడం. హీ అడ్మిటెడ్ హిస్ మిస్టేక్. ఆయన తన తప్పుని ఒప్పుకున్నాడు. నెక్స్ట్ అడ్వైజ్, సలహా ఇవ్వడం. ఐ అడ్వైజ్ యూ టు బీ కేర్ఫుల్. నేను నీకు సలహా ఇస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండమని. అలాగే అఫోర్డ్ అంటే అర్థం ఏంటంటే కొనగలిగే స్తోమత కలిగి ఉండడం. ఐ కాంట్ అఫోర్డ్ అ న్యూ కార్. నేను కొత్త కారు కొనగలిగే స్తోమతలో లేను అంటున్నాను. అలాగే అగ్రీ అంటే అంగీకరించడం. AGREE అగ్రీ, అంగీకరించు. ఐ అగ్రీ విత్ యూ. నేను నీతో ఏకీభవిస్తున్నాను అంటున్నాను. అలాగే 23rd వన్ చూద్దాము. అలైట్ అంటే అర్థం ఏంటంటే వాహనం నుంచి దిగడము. ప్లీజ్ అలైట్ ఫ్రమ్ ద బస్. దయచేసి బస్సు నుంచి దిగండి. స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ వర్డ్ని తక్కువగా వాడతాం. కామన్గా మనం వాడేది గెట్ ఆఫ్ ద బస్ ఈజ్ మచ్ మోర్ కామన్. దీన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం అన్నమాట. దీన్ని గెట్ ఆఫ్ ద బస్నే వాడతాం, కానీ అలైట్ని తక్కువగా వాడుతూ ఉంటాం. అలాగే ఎలో అంటే అనుమతించడం. ఇంతకుముందే మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. మై పేరెంట్స్ డోంట్ అలో మీ టు గో అవుట్ లేట్. నా తల్లిదండ్రులు నన్ను ఆలస్యంగా బయటికి వెళ్ళడానికి అనుమతించరు అని అంటూ ఉన్నాను. అలాగే యానిమేట్ అంటే ప్రాణం పోయడము లేదా చైతన్యం కలిగించడం అన్నమాట. యానిమేషన్ చేయడం అంటూ ఉంటామే, అది. ద మూవీ ఈజ్ బ్యూటిఫుల్లీ యానిమేటెడ్. ఆ సినిమా అద్భుతంగా యానిమేషన్ చేయబడింది అంటున్నాను. అలాగే అనౌన్స్ అంటే ప్రకటించడము. దే అనౌన్స్ ద రిజల్ట్స్. వారు వారి ఫలితాలను ప్రకటించారు అంటున్నాను. నెక్స్ట్ 27th వన్ ఆన్సర్ అంటే అర్థం ఏంటంటే సమాధానం చెప్పడము. అలాగే దీన్ని నౌన్గా కూడా మనం వాడచ్చు. దయచేసి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అన్నప్పుడు ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ అపాలజైజ్ అంటే అర్థం ఏంటంటే క్షమాపణ చెప్పడము. ఐ అపాలజైజ్ ఫర్ బీయింగ్ లేట్. ఆలస్యమైనందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను అని నేను అంటున్నాను. అలాగే అపియర్ అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్షం అవ్వడము, కనిపించడము. షీ అపియర్డ్ ఆన్ టెలివిజన్. ఆమె టెలివిజన్లో కనిపించింది. నెక్స్ట్ అప్లాడ్ అంటే అర్థం ఏంటంటే చప్పట్లు కొట్టడం, ప్రశంసించడము. ఎవ్రీవన్ అప్లాడెడ్ ద విన్నర్. అందరూ విజేతకు చప్పట్లు కొట్టారు. అంటే ఎవరైతే విన్ అవుతారో ఆ విన్ అయిన వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ అందరూ కూడా చప్పట్లు కొడతారు. నెక్స్ట్ అప్లై అంటే దరఖాస్తు చేసుకోవడము లేదా ఏదైనా పూయడం అన్నమాట. మొహానికి అప్లై చేస్తూ ఉంటాం కదా, క్రీమ్స్ అంటే అదనమాట. అప్లై అంటే దరఖాస్తు వస్తుంది, అలాగే పూయడం కూడా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూద్దాము, ఈ సెంటెన్స్ చూద్దాం ఇప్పుడు. ఐ అప్లైడ్ ఫర్ ద జాబ్ కోసం నేను అంటే ఉద్యోగానికి దరఖాస్తు నేను చేశాను. నెక్స్ట్ అప్రోచ్ అంటే సమీపించడము, దగ్గరికి వెళ్ళడము. ఏ స్ట్రేంజర్ అప్రోచ్ మీ. ఒక అపరిచితుడు నా దగ్గరికి వచ్చాడు. నెక్స్ట్ అప్రూవ్ అంటే ఆమోదించడము. మై పేరెంట్స్ అప్రూవ్డ్ మై డెసిషన్. నా తల్లిదండ్రులు నా నిర్ణయాన్ని ఆమోదించారు అంటున్నాను. 34th వన్ ఆర్గ్యూ అంటే అర్థం ఏంటంటే వాదించడము, గొడవ పడడము. డోంట్ ఆర్గ్యూ విత్ మీ. నాతో వాదించొద్దు అంటున్నాను. 35వ చూద్దాము. అరైజ్ అంటే తలెత్తడం,
ఏదైనా ప్రాబ్లం రావడం అనమాట, ఉత్పన్నం అవ్వడము. సడన్గా సమస్యలు తలెత్తూ ఉంటాయి కదా, అదనమాట. ప్రాబ్లమ్స్ మే అరైజ్ లేటర్, తర్వాత సమస్యలు తలెత్తవచ్చు అని నేను అంటూ ఉన్నాను. అలాగే 36th వన్ చూద్దాము. అరేంజ్. అరేంజ్ అంటే ఏర్పాటు చేయడము, సర్దడము. ఐ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఐ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా నేను ఏర్పాట్లు చేస్తానని నేను అంటున్నాను. అలాగే అరెస్ట్. ARREST, అరెస్ట్. అరెస్ట్ అంటే ఒకరిని అరెస్ట్ చేయడం అనమాట, ఖైదు చేయడం అనమాట. ద పోలీస్ అరెస్టెడ్ హిమ్, పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. 38వ చూద్దాము. ఆస్క్. ఆస్క్ అంటే అడగడము. ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్, నేను నిన్ను ఒక విషయం అడగాలని అనుకుంటూ ఉన్నాను. అలాగే అసర్ట్. అసర్ట్ అంటే గట్టిగా చెప్పడము, నొక్కి చెప్పడము. హీ అసర్టెడ్ దాట్ హీ వాజ్ ఇన్నోసెంట్, తాను నిర్దోషినని చెప్పి అతను గట్టిగా చెప్పాడు అంటున్నాను. నెక్స్ట్ చూద్దాము. అసర్ట్. అసర్ట్ అంటే రకరకాలుగా వర్గీకరించడము, విడదీయడము, సర్దడము, ఇలాంటి మీనింగ్స్ వస్తూ ఉంటాయి. ద క్లోత్స్ ఆర్ అసర్టెడ్ బై సైజ్, బట్టలను సైజు ప్రకారము వర్గీకరించారు. నెక్స్ట్ ఆస్టోనిష్. ఆస్టోనిష్ అంటే అర్థం ఏంటంటే ఆశ్చర్యపరచడం అనమాట. హిస్ పర్ఫార్మెన్స్ ఆస్టోనిష్డ్ ఎవ్రీవన్, అతని ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరిచింది అంటున్నాం. అలాగే 42ది చూద్దాము. అటాక్. అటాక్ అంటే దాడి చేయడం. ద డాగ్ అటాక్డ్ హిమ్, కుక్క అతని మీద దాడి చేసింది. ఇక్కడ అటాక్ యొక్క వర్బ్ ఫామ్ మనం చెప్పుకుంటే అటాక్డ్, టీ సౌండ్ వచ్చేలాగా పలకాలి. నెక్స్ట్ 43 చూద్దాము. అటెండ్. అటెండ్ అంటే హాజరవ్వడం. ఐ అటెండెడ్ ద మీటింగ్, నేను సమావేశానికి హాజరయ్యాను. తర్వాత చూద్దాము 44. అట్రాక్ట్. ఆకర్షించడము. దిస్ ప్లేస్ అట్రాక్ట్స్ మెనీ టూరిస్ట్స్, ఈ ప్రదేశము చాలామంది పర్యాటకులను ఆకర్షిస్తుంది అంటున్నాం. నెక్స్ట్ ఆడిట్. ఆడిట్ అంటే లెక్కలను, ఖాతాలను తనిఖీ చేయడము. అంటే ఒక నెల తర్వాత అన్ని లెక్కలని చూసుకుంటాం కదా ఇంట్లో, ఖర్చులకి ఇంతైనాయి, దీనికి ఇంతైనాయి, కరెంటు బిల్లుకి ఇంతైంది, ఇలా అంతా ఒక దగ్గర రాసుకుంటాం. మనం కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. ఖాతాలను మనం చెక్ చేయడాన్ని మనము ఆడిట్ అని అంటూ ఉంటాం. ద కంపెనీ ఆడిట్స్ ఇట్స్ అకౌంట్స్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా కంపెనీ తన యొక్క ఖాతాలను తనిఖీ చేస్తుంది అంటున్నాం. అలాగే అవాయిడ్. అవాయిడ్ అంటే తప్పించుకోవడము, నివారించడము. ట్రై టు అవాయిడ్ జంక్ ఫుడ్, జంక్ ఫుడ్ని నివారించడానికి ప్రయత్నం చేయండి అంటున్నాం. 47th వన్ చూద్దాం మనము. అవేక్. ఐ అవోక్ ఎర్లీ దిస్ మార్నింగ్, ఈరోజు ఉదయం తొందరగా నేను లేచాను. స్పోకెన్ ఇంగ్లీష్లో అయితే ఐ వోకప్ ఎర్లీ ఈజ్ మచ్ కామన్. ఈ రకంగా మనము ఎక్కువగా ఇలాగే వాడుతూ ఉంటాం. ఐ వోకప్ అని మనము వాడుతూ ఉంటాం. నెక్స్ట్ బ్యాంగ్. BANG బ్యాంగ్, గట్టిగా కొట్టడము, బాదడము. పెద్ద శబ్దంతో టపా టపా కొట్టడాన్ని బ్యాంగ్ అని అంటూ ఉంటాం. అరే డోర్ని గట్టిగా కొట్టకు అని చెప్పాలి. డోంట్ బ్యాంగ్ ద డోర్, తలుపును గట్టిగా నువ్వు కొట్టొద్దు. నెక్స్ట్ 49th బ్యానిష్. బ్యానిష్ అంటే బహిష్కరించడం, దూరంగా పంపించడం అన్నమాట. హీ వాజ్ బ్యానిష్ ఫ్రమ్ ద కింగ్డమ్, ఆయన్ని రాజ్యం నుంచి బహిష్కరించారు అని నేను అంటూ ఉన్నాను. నెంబర్ 50 చూద్దాము. బ్యాష్. బ్యాష్ అంటే అర్థం ఏంటంటే గట్టిగా కొట్టడం, దాడి చేయడం అన్నమాట. బ్యాష్ సంథింగ్ ఆర్ సమ్వన్. హీ బ్యాష్ ద డోర్ విత్ అ స్టిక్, అతను కర్రతో తలుపును గట్టిగా కొట్టాడు అంటున్నాం. అలాగే బెగ్. బెగ్ అంటే అర్థం ఏంటంటే వేడుకోవడం, బ్రతిమిలాడడం. బెగ్ సమ్వన్ టు డూ సంథింగ్. ఐ బెగ్డ్ హిమ్ టు హెల్ప్ మీ, నాకు సహాయం చేయమని నేను అతన్ని బ్రతిమిలాడాను అంటున్నాను. అలాగే బై. బై అంటే కొనడం. BUY బై. ఐ బాట్ అ న్యూ ఫోన్ ఎస్టర్డే, నేను నిన్న కొత్త ఫోన్ని కొన్నాను. బై యొక్క పాస్ట్ ఫామ్ వచ్చేసి బాట్. బై, బాట్, బాట్, బయింగ్, బైస్. ఈ రకంగా బాక్. బాక్ అంటే అర్థం ఏంటంటే మొరగడం. బార్క్ కాదు, బాక్.
బార్క్ ఎట్ సమ్వన్ ఆర్ సంథింగ్. ద డాగ్ ఈజ్ బార్కింగ్ లౌడ్లీ. కుక్క గట్టిగా మరుగుతుంది అని నేను అంటూ ఉన్నాను. 54 తీసుకుందాము. బేర్. బేర్ అంటే అర్థం ఏంటంటే భరించడము, తట్టుకోవడము. ఇదే బేర్ అనే స్పెల్లింగ్ ఏదైతే ఉందో దీన్ని ఎలుగుబంటికి కూడా మనం వాడతాం, కానీ అది అక్కడ నౌన్ అవుతూ ఉంటుంది, ఇది ఇక్కడ వర్బ్ అవుతూ ఉంటుంది. ఒక వర్బ్గా తీసుకున్నప్పుడు భరించడం అనే మీనింగ్ మనం తీసుకోవాలి, సరేనా? ఐ కాంట్ బేర్ దిస్ పెయిన్. నేను ఈ బాధను భరించలేను అని నేను అంటున్నాను. అలాగే బర్న్. BURN బర్న్. బర్న్ కాదు, బర్న్. బర్న్ కాలడం లేదా కాల్చడం. బర్న్ సంథింగ్, ఏదో ఒక దాన్ని కాల్చడం అనమాట. డోంట్ బర్న్ యువర్ హ్యాండ్. నీ చేతిని కాల్చుకోకు అని నేను అంటున్నాను. అలాగే బ్యాబుల్. బ్యాబుల్ అంటే అర్థం ఏంటంటే లొడలొడ వాగడం అనమాట, లైక్ స్పష్టంగా కాకుండా లొడలొడ మాట్లాడడం అనమాట. బ్యాబుల్ అబౌట్ సంథింగ్. ద బేబీ వాజ్ బ్యాబ్లింగ్ హ్యాపీలీ. బిడ్డ ఆనందంగా తనకు తోచినట్టుగా మాట్లాడుతూ ఉంది. సెంటెన్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ద బేబీ వాజ్ బ్యాబ్లింగ్ హ్యాపీలీ. చిన్న పాప లొడలొడ వాగుతూ ఉందన్నమాట, అది కూడా హ్యాపీలీ, సంతోషంతో. 57 చూద్దాము. బీట్. BEAT బీట్, కొట్టడము లేదా ఓడించడం. అవర్ టీమ్ బెట్ దెమ్ ఎస్టర్డే. మా టీం నిన్న వాళ్ళని ఓడించింది. ఇక్కడ బెట్ ఎందుకు అంటున్నానంటే బీట్ యొక్క వర్బ్ ఫార్మ్స్ వీటు కూడా బెట్టే, అందుకే నేను ఇక్కడ బెట్ అనే పలుకుతున్నాను, కానీ రాసేటప్పుడు మాత్రం మళ్ళీ సేమ్ బీటే రాయాలి, ఓకేనా? అవర్ టీమ్ బెట్ దెమ్ ఎస్టర్డే. మా టీం నిన్న వాళ్ళని ఓడించిందనమాట. అలాగే బ్యూటిఫై. బ్యూటిఫై అంటే అందంగా చేయడం. దే బ్యూటిఫైడ్ ద గార్డెన్. వాళ్ళు వాళ్ళ తోటని అందంగా తీర్చిదిద్దారు అని అంటున్నాను. అలాగే బికమ్. 59 బికమ్. బికమ్ అంటే అవడం, తయారవడం అనమాట, మారడం అనమాట. షీ బికేమ్ ఏ డాక్టర్. ఆమె డాక్టర్ అయ్యింది అని నేను అంటున్నాను. అలాగే బిఫాల్. బిఫాల్ అంటే జరగడం లేదా సంభవించడం. సంథింగ్ బిఫాల్స్ సమ్వన్. వి డోంట్ నో వాట్ మే బిఫాల్ అస్. మనకు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. బెగ్. బెగ్ అంటే యాచించడము లేదా ప్రాధేయపడము. బెగ్ ఫర్ సంథింగ్. హీ బెగ్ ఫర్ ఫర్గివ్నెస్. అతను క్షమాపణ కోసం ప్రాధేయపడ్డాడు. బిగిన్. రాసేటప్పుడు ఈతో రాస్తున్నాం మనము, కాబట్టి BI కాదు, BEGIN. బిగిన్ అన్నమాట, ప్రారంభించడము. లెట్స్ బిగిన్ ద క్లాస్. పదండి మన క్లాస్ని ప్రారంభిద్దాము అంటున్నాను. 63 బిహేవ్. బిహేవ్ అంటే ప్రవర్తించడం. BEHAVE బిహేవ్, ప్రవర్తించడము లేదా నడుచుకోవడము. బిహేవ్ వెల్. బిహేవ్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. దయచేసి పద్ధతిగా ప్రవర్తించు అంటున్నాను. అలాగే బిహోల్. బిహోల్ అంటే చూడడం లేదా తిలకించడం. బిహోల్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. ప్రకృతి అందాన్ని తిలకించండి అంటున్నాను. నెక్స్ట్ బిలీవ్. BELIEVE బిలీవ్. బిలీవ్ అంటే అర్థం ఏంటంటే నమ్మడం, విశ్వసించడం. బిలీవ్ సమ్వన్ ఆర్ బిలీవ్ సంథింగ్, ఏదో ఒక దాన్ని నమ్మడం అన్నమాట. ఐ బిలీవ్ యూ. నేను నిన్ను నమ్ముతున్నాను. నెక్స్ట్ 66 బిలాంగ్. బిలాంగ్ అంటే ఒకరికి చెందిందనమాట. బిలాంగ్ టు సమ్వన్ అనమాట. ఈ పుస్తకము నాది అని చెప్పాలి. అప్పుడేం చెప్తాము? దిస్ బుక్ బిలాంగ్స్ టు మీ. ఈ పుస్తకము నాకు సంబంధించిందని నేను అంటున్నాను. నెక్స్ట్ బెండ్. BEND బెండ్, వంచడం లేదా వంగడం. డోంట్ బెండ్ ద వైర్. వైర్ని నువ్వు వంచొద్దు అని అంటున్నాను. అలాగే బెరీవ్. బెరీవ్ అంటే అర్థం ఏంటంటే ప్రియమైన వ్యక్తిని కోల్పోయేలా చేయడం. అంటే ఎవరైనా బాగా ఇష్టపడ్డాం అనుకోండి, ఏదైనా అన్ఫార్చునేట్గా ఏదైనా జరిగి తన హస్బెండో లేదా తన వైఫో చనిపోయిందే అనుకుందాం, అలాంటి కండిషన్ అనమాట. అలాంటి కండిషన్ని మనము బిరీవ్ అంటాం. స్పెల్లింగ్ చూద్దామా? BEREAVE బిరీవ్. బిరీవ్ అంటే ప్రియమైన వ్యక్తిని కోల్పోయేలా చేయడం అన్నమాట.
షీ వాజ్ బిరీవ్డ్ ఆఫ్ హర్ హస్బెండ్. ఆమె తన భర్తని కోల్పోయింది అని నేను అంటున్నాను. అలాగే 69th వన్, బిసీచ్. బిసీచ్ అంటే ఎంతో వేడుకోవడం, ఎంతగానో ప్రాధేయపడడాన్ని మనము బిసీచ్ అంటాం. ఐ బిసీచ్ యూ టు ఫర్గివ్ మీ. నేను క్షమించమని నేను నిన్ను చాలా ప్రాధేయపడుతున్నానని నేను అంటూ ఉన్నాను. నెక్స్ట్ బెట్. బిఈటి బెట్. బెట్ ఆన్ సంథింగ్. బెట్ సమ్వన్ దట్. ఐ బెట్ యూ కాన్ డూ ఇట్. నువ్వు ఈ పని చేయలేవని చెప్పి నేను నీకు పందెం కాస్తున్నాను. బెట్ అంటే అర్థం ఏంటంటే పందెం వేయడం. బెట్ పందెం వేయడం అన్నమాట. 71 చూద్దాము. బిట్రే. బిట్రే అంటే ద్రోహం చేయడం, నమ్మకాన్ని వమ్ము చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు అబ్బాయి ప్రేమించుకున్నారే అనుకోండి. అమ్మాయి వేరే అబ్బాయితో ఉంటే, లవర్తో కాకుండా ఇంకో అబ్బాయితో ఉంటే అది మనకు మోసమే కదా, ద్రోహమే కదా. అలాంటిదన్నమాట. సెంటెన్స్ చూద్దాము. హీ బిట్రేడ్ మై ట్రస్ట్. ఆయన నా నమ్మకాన్ని వమ్ము చేశాడు. నెక్స్ట్ 72ది బిడ్. బిడ్ అంటే వేలంలో ధర చెప్పడం అన్నమాట, డబ్బు యొక్క చిన్న మొత్తం అన్నమాట. హీ బిడ్ 10,000 ఫర్ ద పెయింటింగ్. అతను ఆ పెయింటింగ్ కోసం 10,000 ధరని చెప్పడం జరిగిందనమాట. వేలంలో ధర చెప్పడాన్ని బిడ్ అంటూ ఉంటాం. మనం చూస్తూనే ఉంటాం కదా సినిమాలలో. పలానా రాజు గారి పాట, వేలం పాటలో ఒక ఏదన్నా వస్తువు ఉందనుకుందాం. ఆ వస్తువు 5,000కు పాడారనుకోండి. ఆయన రాజుగారి పాట 5,000, రాజుగారి పాట 5,000 అని 3 సార్లు చెప్తాడు. సో అదే అనమాట బిడ్ అనేది. బిఐడి బిడ్. బిడ్ అంటే వేలంలో ధర చెప్పడం అనమాట. 73ది చూద్దాము. బైండ్. బైండ్ అంటే అర్థం ఏంటంటే కట్టడం, బంధించడం. బైండ్ సంథింగ్ టుగెదర్. బైండ్ ద బుక్స్ టుగెదర్. పుస్తకాలను కలిపి కట్టడం అన్నమాట. అలాగే బైట్ కొరకడం, కరవడం. దీన్ని బైట్ అంటూ ఉంటాం. ది డాగ్ బిట్ మీ. కుక్క నన్ను కరిచింది. పైన బైట్ చదివి ఇక్కడ ఎందుకు బిట్ అంటున్నాను అంటే ఇక్కడ సింపుల్ పాస్ట్ స్టేట్మెంట్ నేను చెప్తున్నాను. అదే మనం కుక్కతోటి పోయి నువ్వు నన్ను కరవద్దే అని చెప్పాలనుకో, డోంట్ బైట్ మీ అని చెప్తాం మనం. ఓకేనా? ఇలా గుర్తుంచుకోండి. 75 వర్డ్ చూద్దాము. బ్లీడ్. బ్లీడ్ అంటే రక్తం కారడం అన్నమాట. మై ఫింగర్ ఈజ్ బ్లీడింగ్. నా వేలి నుంచి రక్తం కారుతూ ఉంది. 76th వన్ చూద్దాము. బ్లెస్. BLESS. బ్లెస్. బ్లెస్ అంటే ఆశీర్వాదించడం అన్నమాట. ఒకరి మనం బ్లెస్ చేస్తూ ఉంటాం కదా, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అంటూ ఉంటామే, అదే అన్నమాట. నెక్స్ట్ బ్లాజమ్. బ్లాజమ్ అంటే అర్థం ఏంటంటే పుష్పించడము, అభివృద్ధిలోకి రావడము. ఇది కూడా వస్తూ ఉంటుంది. దేర్ ఫ్రెండ్షిప్ బ్లాజమ్ ఓవర్ ద ఇయర్స్. సంవత్సరాలు గడిచే కొద్దీ వారి స్నేహం మరింత బలపడింది అంటున్నాం. నెక్స్ట్ బ్లో. బ్లో అంటే ఊదడం, గాలి వీయడం. బ్లో అవుట్ ద క్యాండిల్. క్యాండిల్ని ఆర్పివేయి అని అంటూ ఉన్నాం. అలాగే బ్లో ఆన్ ద కాఫీ. కాఫీ మీద ఊదు అని కూడా మనం చెప్పొచ్చు. 79 చూద్దాము. బ్లర్. బ్లర్ అంటే అర్థం ఏంటంటే అస్పష్టంగా కనిపించేలా చేయడం అన్నమాట, లేదా మసక బారడం అని మనము అంటూ ఉంటాం. ద ఫోటో ఈజ్ బ్లర్డ్. ఫోటో ఏదైతే ఉందో అస్పష్టంగా ఉంది అని నేను అంటూ ఉన్నాను. 80 చూద్దాము. బ్లష్. బ్లష్ అంటే సిగ్గుతో ముఖం ఎర్రబడుతూ ఉంటుందన్నమాట. మనకు నచ్చిన వాళ్ళు మన దగ్గరలో ఉంటే మన ఫేస్లో బుగ్గలన్నీ కూడా ఎర్రగా అయిపోతూ ఉంటాయి. నవ్వు వస్తూ ఉంటుంది కానీ నవ్వం మనము, కానీ మనలో చాలా ఆనందంగా ఉంటుంది. పొట్టలో అన్నీ కూడా సీతాకోక చిలుకలు ఉన్నట్టుగా ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మన ఫేస్ చాలా షైన్ అయిపోతూ ఉంటుంది. దాన్ని మనము బ్లష్ అని అంటూ ఉంటాం. షీ బ్లష్ వెన్ ఐ కాంప్లిమెంటెడ్ హర్. షీ బ్లష్ వెన్ ఐ కాంప్లిమెంటెడ్ హర్. నేను ఆమెని మెచ్చుకున్నప్పుడు ఆమె సిగ్గుతోటి బుగ్గలన్నీ కూడా ఎర్రగా చేసుకుంది. 81 చూద్దాము. బోర్డ్. బోర్డ్ అంటే చాలా మీనింగ్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం వర్బ్ లాగా మనం తీసుకుంటున్నాము. బోర్డ్స్లలో బోర్డ్ మీటింగ్ సభ్యులు కూడా ఉంటుంది. ఏదైనా అనాథాశ్రమం ఉందనుకోండి, అనాథాశ్రమంలో మెయిన్ హెడ్స్ ఎవరైతే ఉంటారో, హెడ్స్ అంటే ఎవరు, మేనేజర్ కానీ అంత టీం ఉంటుంది కదా, వాళ్ళందరినీ కలిపి కూడా బోర్డ్ మెంబర్స్ అంటూ ఉంటాం. అలాగే బ్లాక్ బోర్డు, నేమ్ బోర్డు ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. అలాగే వర్బ్ లాగా తీసుకుంటే ఎక్కడం అనమాట, వాహనంలో ఎక్కడం అనమాట.
వి బోర్డెడ్ ద ట్రైన్ ఎట్ 8 o'clock. మేము 8కి ట్రైన్ ఎక్కామన్నమాట. నెక్స్ట్ బోస్ట్. బోస్ట్ అంటే గొప్పలు చెప్పుకోవడం. హీ ఆల్వేస్ బోస్ అబౌట్ హిస్ అచీవ్మెంట్స్. ఆయన ఎప్పుడు చూసినా తన విజయాలను గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. 83 చూద్దాము. బాయిల్. బాయిల్ అంటే అర్థం ఏంటంటే మరిగించడము, మరిగిపోవడము. బాయిల్ సంథింగ్. బాయిల్ ద వాటర్ బిఫోర్ డ్రింకింగ్ ఇట్. వాటర్ తాగే ముందు వాటర్ని బాగా మరిగించండి అంటున్నా. 84th వన్ చూద్దాము. బో. బో అంటే వంగడం, నమస్కరించడము. హీ బోస్ టు ది ఆడియన్స్. అతను ప్రేక్షకులకు వంగి నమస్కరించాడు. మనం మహారాజుకు ముందు భటులు ఉంటారే, ఆ భటులు కూడా ఈ రకంగా వంగుతూ ఉంటారు మహారాజు ముందు. దాన్నే బో అని అంటూ ఉంటాం. 85 చూద్దాము. బ్రేక్. బ్రేక్ అంటే పగలగొట్టడము లేదా విరగొట్టడము. బీ కేర్ఫుల్, డోంట్ బ్రేక్ ద గ్లాస్. చాలా జాగ్రత్తగా ఉండు, గ్లాస్ని పగలగొట్టొద్దు అంటున్నాను. అలాగే 86th వన్ చూద్దాము. బ్రీద్. బ్రీద్ అంటే ఊపిరి పీల్చుకోవడం అన్నమాట. టేక్ ఎ డీప్ బ్రీత్ అండ్ బ్రీత్ స్లోలీ. గాలి ఊపిరి గట్టిగా పీల్చుకొని నెమ్మదిగా శ్వాస తీసుకో అని నేను అంటూ ఉన్నాను. 87 చూద్దాము. బ్రీడ్. బ్రీడ్ అంటే జంతువులను సంతానోత్పత్తి చేయించడం అన్నమాట, పెంచడం అన్నమాట. బ్రీడ్ యానిమల్స్. దే బ్రీడ్ హార్సెస్ ఆన్ దేర్ ఫార్మ్. వాళ్ళు తమ ఫామ్లో గుర్రాలను పెంచుతూ ఉంటారు అని నేను అంటున్నాను. 88 బ్రింగ్. బ్రింగ్ తీసుకురావడం. ప్లీజ్ బ్రింగ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. దయచేసి నాకు గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకురావా అంటే ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని రావా అంటున్నాను. 89 బ్రాడ్కాస్ట్. బ్రాడ్కాస్ట్ అంటే ప్రసారం చేయు. ద మ్యాచ్ వాజ్ బ్రాడ్కాస్ట్ లైవ్ ఆన్ టీవీ. మ్యాచ్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది అని నేను అంటూ ఉన్నాను. అలాగే బ్రష్. బ్రష్ అంటే రుద్దుకోవడం అన్నమాట, పళ్ళు బ్రష్ చేయడం అన్నమాట, శుభ్రం చేయడం అన్నమాట. ఐ బ్రష్ మై టీత్ ట్వైస్ ఎ డే. నేను రోజుకి 2 సార్లు పళ్ళు తోముకుంటాను అని నేను అంటున్నాను. నెక్స్ట్ బ్లో. బ్లో అంటే ఊదడం, గాలి వీయడం. ద విండ్ ఈజ్ బ్లోయింగ్ స్ట్రాంగ్లీ. గాలి బలంగా వీస్తోంది. 92 చూద్దాము. బ్లెస్. బ్లెస్ అంటే ఆశీర్వదించడము. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదించు కాక. బారో. బారో. BORROW. బారో. బారో అంటే అప్పుగా తీసుకోవడం. కెన్ ఐ బారో యువర్ పెన్. నేను నీ పెన్నును తీసుకోవచ్చా? లేదా కెన్ ఐ బారో 500 రూపీస్. ఒక 500 రూపాయలు నేను అప్పుగా తీసుకోవచ్చా? అలాగా. బారో అంటే తీసుకోవడం. లెండ్ అంటే ఇవ్వడం అన్నమాట, అప్పు ఇవ్వడం లెండ్ అన్నమాట. నెక్స్ట్ కంటెంట్. కంటెంట్ అంటే వాదించడము లేదా పోరాడడం అన్నమాట. దే హ్యాడ్ టు కంటెంట్ విత్ మెనీ డిఫికల్టీస్. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 95 చూద్దాము. కాంటెస్ట్. పోటీ చేయడము లేదా సవాలు చేయడము. షీ కాంటెస్టెడ్ ది ఎలక్షన్. ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది. 96 కంటిన్యూ. కొనసాగించడం. ప్లీజ్ కంటిన్యూ యువర్ వర్క్. దయచేసి మీ పనిని మీరు కొనసాగించండి. కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ అంటే ఒప్పందం అన్నమాట, కుదించడం అన్నమాట. ద కంపెనీ కాంట్రాక్టెడ్ విత్ అ లోకల్ సప్లయర్. ఆ కంపెనీ తన స్థానిక సరఫరాదారులతో ఒప్పందం చేసుకుంది. 98 చూద్దాము. కాంట్రడిక్ట్. కాంట్రడిక్ట్ అంటే అర్థం ఏంటంటే వ్యతిరేకించడము, ఖండించడము. డోంట్ కాంట్రడిక్ట్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. అందరి ముందు నన్ను వ్యతిరేకించొద్దు. కాంట్రాస్ట్. భిన్నంగా చూపించడము, పోల్చి తేడా చెప్పడం. ద 2 పిక్చర్స్ కాంట్రాస్ట్ షార్ప్లీ. ఆ 2 చిత్రాల మధ్య చాలా తేడా ఉంది అని అంటున్నాను. 100 చూద్దాము. కాంట్రిబ్యూట్. కాంట్రిబ్యూట్ అంటే సహకరించడము లేదా విరాళం ఇవ్వడం అన్నమాట. ఎవ్రీవన్ షుడ్ కాంట్రిబ్యూట్ టు ద ప్రాజెక్ట్. అందరూ కూడాను ప్రాజెక్ట్కి ఎంతో కొంత సహకారం చేయాలి అంటున్నాను. అలాగే కంట్రైవ్. కంట్రైవ్ అంటే అర్థం ఏంటంటే CONTRIVE. కంట్రైవ్ అంటే నైపుణ్యంగా లేదా తెలివిగా ఏర్పాటు చేసుకోవడం. షీ కంట్రైవ్ టు సాల్వ్ ద ప్రాబ్లం.
ఆమె తెలివిగా ఆ సమస్యను పరిష్కరించింది. కంట్రైవ్ ఈజ్ అ ఫార్మల్ వర్డ్ అండ్ ఈజ్ అన్కామన్ ఇన్ ఎవ్రీడే స్పోకెన్ ఇంగ్లీష్. ప్రతిరోజు ఇంగ్లీష్లో దీన్ని తక్కువగా వాడుతూ ఉంటాం మనం. నెక్స్ట్ 102 చూద్దాము. కంట్రోల్, నియంత్రించడం. కంట్రోల్ సంథింగ్. యూ షుడ్ కంట్రోల్ యువర్ యాంగర్. నువ్వు నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ కన్వీన్. కన్వీన్ అంటే సమావేశం ఏర్పాటు చేయడం అన్నమాట. కన్వీన్ అ మీటింగ్. ద కమిటీ విల్ కన్వీన్ టుమారో. కమిటీ రేపు సమావేశం అవబోతుంది. ఈ కన్వీన్ అనే వర్డ్ కూడా ఫార్మల్గా వాడుతూ ఉంటాము. ఎవ్రీడే స్పోకెన్ ఇంగ్లీష్లో మాత్రం హోల్డ్ ఏ మీటింగ్ అని అంటూ ఉంటాం మనం. ఇది కామన్గా మనం వాడుతూ ఉంటాం. అలాగే కన్వర్జ్. కన్వర్జ్ అంటే ఒక చోటికి కలిసి చేరడం అన్నమాట, లేదా కలవడం అన్నమాట. పీపుల్ కన్వర్జ్ ఆన్ ద సిటీ సెంటర్. ప్రజలంతా కూడా నగరం మధ్య ప్రాంతానికి చేరుకున్నారు అని నేను అంటున్నాను. అలాగే కన్వర్జ్. కన్వర్స్ అంటే అర్థం ఏంటంటే సంభాషించడము, మాట్లాడుకోవడం. మనమంతా కూడా ఇంగ్లీష్లో కన్వర్సే చేస్తాం, కన్వర్జేషన్సే చేస్తాం, అంటే సంభాషించుకుంటాం అన్నమాట. షీ ఎంజాయ్స్ కన్వర్సింగ్ విత్ హర్ ఫ్రెండ్స్. ఆమె తన ఫ్రెండ్స్ తోటి కన్వర్జేషన్స్ చేయడం అంటే తనకు బాగా ఇష్టం. 106 చూద్దాము. కన్వర్ట్. కన్వర్ట్ అంటే మార్పు చేయు. 106 చూద్దాము. కన్వర్ట్, CONVERT. కన్వర్ట్ మార్పు చెందు లేదా రూపాంతరం చెందు అన్నమాట. ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము. ఐ కన్వర్టెడ్ దిస్ ఫైల్ ఇంటూ PDF. ఈ ఫైల్ నేను PDFలోకి మార్చాను. 107 చూద్దాము. కన్వే. కన్వే అంటే తెలియజేయడం లేదా వ్యక్తపరచడం. ప్లీజ్ కన్వే మై మెసేజ్ టు హిమ్. దయచేసి నా సందేశాన్ని అతనికి తెలియజేయండి. నెక్స్ట్ 108. కాన్విక్ట్. కన్విక్ట్ అంటే అర్థం ఏంటంటే నేరస్తుడిగా నిర్ధారించడం. హీ వాస్ కన్విక్టెడ్ ఆఫ్ థెఫ్ట్. అతను దొంగతనం చేసినట్టుగా నేరస్తుడిగా నిర్ధారించబడ్డాడు. నెక్స్ట్ కన్విన్స్. కన్విన్స్ అంటే ఒప్పించడం, నమ్మించడం. ఐ కన్విన్స్డ్ హిమ్ టు జాయిన్ అస్. మాతో చేరమని నేను అతన్ని ఒప్పించాను. నెక్స్ట్ 110. కుక్. కుక్ అంటే వంట చేయడం. ఐ కుక్ డిన్నర్ ఎవ్రీ ఈవినింగ్. ప్రతిరోజు సాయంత్రం నేను భోజనము వండుతూ ఉంటాను. 111. కూల్. COOL. కూల్. కూల్ అంటే చల్లబరచడం, చల్లబడడం. లెట్ ద టీ కూల్ డౌన్ బిఫోర్ యు డ్రింక్ ఇట్. టీ తాగే ముందు కొంచెం చల్లబడనివ్వండి అంటున్నాను. నెక్స్ట్ 112. కోఆపరేట్. కోఆపరేట్ అంటే అర్థం ఏంటంటే సహకరించడం. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. దయచేసి మాతో సహకరించండి. 113. కోప్. COPE. కోప్. కోప్ అంటే సమర్థవంతంగా ఎదుర్కోవడం, తట్టుకోవడం. కోప్ విత్ సంథింగ్. షీ ఈజ్ లెర్నింగ్ టు కోప్ విత్ ద డిఫికల్టీస్. ఆమె ఇబ్బందులను ఎదుర్కోవడం నేర్చుకుంటూ ఉంది. కోప్ విత్ ఎదుర్కోవడం, తట్టుకోవడం. ఇదొక కొలొకేషన్ లాగానే ఉంటుంది, రెండు పక్కపక్కనే ఉంటాయి. కోప్ విత్. నెక్స్ట్ 114. కాపీ. కాపీ అంటే నకలు చేయడం, అనుకరించడం. కాపీ సంథింగ్. డోంట్ కాపీ మై ఆన్సర్స్. నా ఆన్సర్స్ని కాపీ చేయకు. 115. కరెక్ట్. సరిచేయడం. కరెక్ట్ అ మిస్టేక్. ప్లీజ్ కరెక్ట్ మై మిస్టేక్స్. దయచేసి నా తప్పులను సరిచేయండి. 116. కరెస్పాండ్. కరెస్పాండ్ అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం. ఐ కరెస్పాండ్ విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ రెగ్యులర్లీ. నేను నా పాత స్నేహితుడితో క్రమం తప్పకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతాను. 117. కరోడ్. కరోడ్ అంటే అర్థం ఏంటంటే తుప్పు పట్టడము. తుప్పు పట్టడాన్ని మనము కరోడ్ అని అంటూ ఉంటాం. సాల్ట్ వాటర్ కెన్ కరోడ్ మెటల్. ఉప్పు నీరు లోహానికి తుప్పు పట్టవచ్చు. కరప్ట్. కరప్ట్ అంటే అవినీతికి పాల్పడేలా చేయడం. పవర్ కెన్ కరప్ట్ పీపుల్. అధికారం ప్రజలను అవినీతి పరులుగా మార్చవచ్చు. 119.
కాస్ట్. కాస్ట్ అంటే అర్థం ఏంటంటే ఖర్చు అవ్వడం, ధర కూడా ఉండడం. హౌ మచ్ డస్ దిస్ ఫోన్ కాస్ట్? ఈ ఫోన్ ఎంత ధర ఉంటుంది అన్నమాట. కాస్ట్. కాస్ట్ అంటే ధర చేయడం. 120. కాఫ్. కాఫ్ అంటే దగ్గడం. COUGH. ఇందులో మనకు ఎఫ్ లేకపోయినా కూడా మనము సౌండ్ తీసుకుంటూ ఉన్నాము. కాఫ్ దగ్గడం. ఐ హ్యావ్ బీన్ కాఫింగ్ ఆల్ డే. నేను రోజంతా దగ్గుతూనే ఉన్నాను. కౌన్సిల్. కౌన్సిల్ అంటే సలహా ఇవ్వడం. ద టీచర్ కౌన్సిల్ ద స్టూడెంట్. టీచర్ విద్యార్థికి సలహా ఇచ్చాడు. కౌన్సిల్ ఈజ్ ఫార్మల్. ఇన్ ఎవ్రీ ఇంగ్లీష్ అడ్వైజ్ ఈజ్ మోర్ కామన్. సహజంగా మనము కౌన్సిల్ బదులుగా అడ్వైజ్నే ఎక్కువగా వాడుతూ ఉంటాం. నెక్స్ట్ కౌంట్. కౌంట్ అంటే లెక్కించడము. కెన్ యూ కౌంట్ ద మనీ? డబ్బు నువ్వు లెక్కించగలవా అంటున్నాను. నెక్స్ట్ కోర్స్. కోర్స్ అంటే కోర్సులో శిక్షణ పొందడం అన్నమాట. షీ ఈస్ టేకింగ్ ఎ కోర్స్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. ఆమె స్పోకెన్ ఇంగ్లీష్లో కోర్సు చేస్తుంది. 124. కవర్. కవర్ అంటే కప్పడం లేదా కప్పి ఉంచడం. కవర్ ద ఫుడ్ విత్ ఎ లిడ్. ఆహారాన్ని మూతతోటి కప్పి ఉంచండి అంటున్నాను. 125. కవర్. COWER. కవర్. ఇది కూడా ఉంటుంది. కవర్ అంటే భయంతో ముడుచుకుని పోవడాన్ని మనము కవర్ అంటూ ఉంటాం. ద చైల్డ్ కవర్డ్ ఇన్ ఫియర్. ఆ పిల్లవాడు భయంతో ముడుచుకుని పోయాడు అంటున్నాను. 126. క్రాక్. క్రాక్ అంటే పగలగొట్టడము, పగుళ్ళు రావడము. బీ కేర్ఫుల్ నాట్ టు క్రాక్ ద గ్లాస్. గ్లాస్ పగలకుండా జాగ్రత్తగా ఉండు అంటున్నాను. 127. క్రాకిల్. క్రాకిల్ మీన్స్ పగుళ్ళు రావడం, చిన్న శబ్దంతో విరగడం. క్రాకిల్. CROCKLE. క్రాకిల్. ద డ్రై లీవ్స్ క్రాకిల్ అండర్ మై ఫీట్. నా కాళ్ళ కింద ఎండిన ఆకులు చప్పుడు చేస్తూ ఉన్నాయి, పగులుతూ ఉన్నాయన్నమాట, శబ్దం వస్తూ ఉన్నాయన్నమాట. దిస్ ఈజ్ నాట్ అ కామన్ ఎవ్రీడే స్పోకెన్ ఇంగ్లీష్ వర్డ్. క్రాకిల్ ఈజ్ మచ్ మోర్ కామన్. నెక్స్ట్ 128. క్రియేట్. క్రియేట్ మీన్స్ సృష్టించడము, తయారు చేయడము. వి నీడ్ టు క్రియేట్ అ న్యూ ప్లాన్. మనం ఒక కొత్త ప్రణాళికను రూపొందించాలి. 129. క్రీప్. క్రీప్ నెమ్మదిగా పాకడం, నెమ్మదిగా కదలడం. క్రీప్ స్లోలీ. ద క్యాట్ క్రెప్ట్ ఇన్ టు ద రూమ్. పిల్లి నెమ్మదిగా గదిలోకి వచ్చింది. క్రీప్, క్రెప్ట్, క్రెప్ట్ అనమాట. 130 చూద్దాము. క్రాస్. క్రాస్ అంటే దాటడం, రోడ్డుకి అవతల వైపు నుంచి యువతల వైపుకి వెళ్ళడం. లుక్ బోత్ వేస్ బిఫోర్ యూ క్రాస్ ద రోడ్. రోడ్ దాటే ముందు రెండు వైపులా చూడు. 131. క్రౌడ్. క్రౌడ్ అంటే గుమిగూడడం అన్నమాట, జనాల యొక్క గ్రూప్ అన్నమాట. పీపుల్ క్రౌడెడ్ అరౌండ్ ద కార్. ప్రజలు కారు చుట్టూ గుమిగూడారు అంటున్నాను. 132. క్రష్. క్రష్ అంటే నమిలివేయడము, అంటే నలిపివేయడం అనమాట, చితక్కొట్టడం అనమాట. క్రష్ ద గార్లిక్ బిఫోర్ యాడింగ్ ఇట్. వెల్లుల్లిని వేసే ముందు దాన్ని నలపండి. అలాగే ఈ క్రష్ని మనం నౌన్గా కూడా వాడచ్చు. ఇష్టం అనేటువంటి ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. క్రష్ ఆల్సో హ్యాస్ అ వెరీ కామన్ ఇన్ మీనింగ్ అనమాట. ఐ హ్యావ్ ఎ క్రష్ ఆన్ హర్. నాకు ఆమె మీద ఒక ఇష్టం ఉంది, ఒక ప్రేమ లాంటి ఒక ఫీలింగ్ని కూడా మనం క్రష్ అనే అంటూ ఉంటాం. 133 చూద్దాము. CRY. క్రై. దీని అర్థం ఏంటంటే 2 అర్థాలు ఉంటాయి క్రైకి. ఒకటి ఏడవడం ఉంటుంది. మనందరం సహజంగా క్రై అంటే ఒకటే అనుకుంటాం, ఏడవడం. కానీ అరవడం కూడా మీనింగ్ వస్తుంది తెలుసా. 2 రకాల అర్థాలు ఉన్నాయి దీనికి. క్రై ఫర్ సంథింగ్ ఆర్ క్రై అబౌట్ సంథింగ్. ద బేబీ ఈజ్ క్రయింగ్. బిడ్డ ఏడుస్తూ ఉంది లేదా బిడ్డ అరుస్తూ ఉంది. ఏదైనా అర్థం తీసుకోవచ్చు. నెక్స్ట్ CURB. కర్బ్. కర్బ్ అంటే అదుపులో పెట్టడం అనమాట, నియంత్రించడం అనమాట. అంటే టు కర్బ్ సంథింగ్. వి నీడ్ టు కర్బ్ పొల్యూషన్. మనం పొల్యూషన్ని నియంత్రించాలి అని నేను అంటూ ఉన్నాను. నెక్స్ట్ 135. క్యూర్. CURE. క్యూర్. క్యూర్ అంటే అర్థం ఏంటంటే నయం చేయడం.
దిస్ మెడిసిన్ కెన్ క్యూర్ ది ఇన్ఫెక్షన్. ఈ మెడిసిన్ అనేది ఇన్ఫెక్షన్ని నయం చేయగలదు. 136 కర్వ్, CURVE, కర్వ్. కర్వ్ అంటే వంపు చేయడం లేదా వంగడం. ద రోడ్ కర్వ్స్ టు ద లెఫ్ట్, రోడ్డు ఎడమ వైపు వంపు తిరుగుతుంది. 137 కట్, CUT, కట్. దీని అర్థం ఏంటంటే కోయడం, కత్తిరించడం. బీ కేర్ఫుల్ వెన్ యూ కట్ ద వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు అని నేను అంటున్నాను. 138 సైకిల్, CYCLE, సైకిల్ అంటే అర్థం ఏంటంటే సైకిల్ తొక్కడము. నౌన్ వస్తుంది, వర్బ్గా కూడా మనము రాయొచ్చు. ఐ సైకిల్ టు స్కూల్ ఎవ్రీ డే, నేను ప్రతిరోజు సైకిల్ పైన స్కూల్కి వెళ్తాను. ఈ అర్థం కూడా ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటాము, సైకిల్ అంటే ఒక సైకిలే అనుకుంటాం. ఏది మనకు తొక్కేది ఉంటుందిగా, మనం అటు ఇటు పోయేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం కదా, 2 చక్రాలు ఉంటాయి, అదే అనుకుంటాం. కానీ సైకిల్ మీన్స్ సైకిల్ తొక్కడం కూడా. అలాగే ఒక నౌన్గా కూడా వాడతాం దీన్ని, ఈ వర్డ్ని. ఎలాగా, వాటర్ సైకిల్, ఇది చూస్తూ ఉంటాం కదా మనము, ఇలా కూడా మనకు ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ 139 139 డ్యామేజ్ అంటే అర్థం ఏంటంటే నష్టం కలగడం. ద స్టార్మ్ డ్యామేజ్డ్ మెనీ హౌసెస్, తుఫాను వల్ల చాలా ఇల్లులు దెబ్బతిన్నాయి. నెక్స్ట్ 140 డ్యాంప్ అంటే అర్థం ఏంటంటే తడిగా ఉన్నా లేదా తేమగా ఉన్నా లేదా తేమగా చేయడం. ద రెయిన్ డ్యాంప్ మై క్లోత్స్, వర్షం వల్ల నా బట్టలు తడిచిపోయాయి. 141 డ్యాన్స్ అంటే అర్థం ఏంటంటే నాట్యం చేయడం. అలాగే డాన్స్ని మనము నాట్యం అని కూడా అంటూ ఉంటాము, వర్బ్గా వాడతాము, నౌన్గా కూడా వాడతాం దీన్ని. షీ లవ్స్ టు డాన్స్, ఆమెకు డాన్స్ అంటే బాగా ఇష్టం. నెక్స్ట్ చూద్దాము 142 డేర్, DARE, డేర్ అంటే ధైర్యం చేయడం అన్నమాట. హౌ డేర్ యూ, నీకెంత ధైర్యం. డోంట్ యూ డేర్ టచ్ ఇట్, దాన్ని ముట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు అంటున్నాను. 143 డాష్, వేగంగా పరిగెత్తడం లేదా విసిరి పారేయడం. హీ డాష్ అవుట్ ఆఫ్ ద రూమ్, అతను గది నుంచి వేగంగా బయటకు పరిగెత్తాడు. 144 డాజిల్ అంటే అర్థం ఏంటంటే సంభ్రమాశ్చర్యాలకు గురి చేయడం అన్నమాట. అంటే కళ్ళను మిరుమిట్లు గొలిపేలాగా చేయడం. హర్ పర్ఫార్మెన్స్ డాజిల్డ్ ఎవ్రీవన్, ఆమె ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరిచింది అని నేను అంటూ ఉన్నాను. అలాగే 145 DEAL, డీల్ అంటే వ్యవహరించడం, పరిష్కరించడం. ఐ నో హౌ టు డీల్ విత్ దిస్ ప్రాబ్లం, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు బాగా తెలుసు. డీల్ విత్, ఇది వ్యవహరించడం అలాగే ఎదుర్కోవడం అనేటువంటి కండిషన్లు దీన్ని మనము వాడుతూ ఉంటాం. అలాగే 146 డికే అంటే అర్థం ఏంటంటే కుళ్ళిపోయిన అలాగే క్షీణించిన అనేటువంటి అర్థంలో దీన్ని వాడుతూ ఉంటాము. పుచ్చిపోయిన అనేటువంటి అర్థంలో కూడా వాడుతూ ఉంటాం. దీస్ ఫ్రూట్స్ విల్ డికే క్విక్లీ, ఈ పళ్ళు త్వరగా కుళ్ళిపోతాయి. దీస్ ఫ్రూట్స్ విల్ డికే క్విక్లీ, ఈ పళ్ళు త్వరగా కుళ్ళిపోతాయి అని నేను అంటూ ఉన్నాను. అలాగే 147 డిసైడ్ అంటే నిర్ణయించుకోవడం. ఐ డిసైడెడ్ టు స్టార్ట్ ఎ న్యూ కోర్స్, నేను ఒక కొత్త కోర్స్ ప్రారంభించాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఐ డిసైడెడ్ టు స్టార్ట్ అ న్యూ కోర్స్, నేను కొత్త కోర్స్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. 148 డిక్లేర్ అంటే ప్రకటించడం, తెలియజేయడం. ది గవర్నమెంట్ డిక్లేర్డ్ అ హాలిడే, ప్రభుత్వము సెలవును ప్రకటించింది. 149 డెకరేట్ అంటే అలంకరించడం. వి డెకరేటెడ్ ద హౌస్ ఫర్ ద ఫెస్టివల్, పండగ కోసం మేము ఇంటిని అలంకరించాము. డిక్రీజ్ అంటే తగ్గించడం లేదా తగ్గడం. వి నీడ్ టు డిక్రీజ్ అవర్ ఎక్స్పెన్సెస్, మనం మన ఖర్చులను తగ్గించాలి. 151 డెడికేట్ అంటే అంకితం అవడం అన్నమాట. షీ డెడికేటెడ్ ద బుక్ టు హర్ పేరెంట్స్, ఆమె పుస్తకాన్ని తన పేరెంట్స్కి అంకితం చేసింది. 152 డిలే అంటే ఆలస్యం చేయడం లేదా వాయిదా వేయడము. ఇంకా పుట్ ఆఫ్ అన్నా కూడా అదే వస్తుందండి, వాయిదా వేయడము కూడా వస్తూ ఉంటుంది. డోంట్ డిలే యువర్ వర్క్, నీ పనిని నువ్వు ఆలస్యం చేయకు. అలాగే 153 డిలీట్ అంటే తొలగించడం.
ఐ యాక్సిడెంటల్లీ డిలీటెడ్ ద మెసేజ్. నేను పొరపాటుగా మెసేజ్ను డిలీట్ చేశాను. 154 డినై. దీన్ని డెనీ అని పలకొద్దు, డినై అని పలకాలి. అర్థం ఏంటంటే నిరాకరించడము లేదా ఒప్పుకోకపోవడము. హీ డినైడ్ బ్రేకింగ్ ద విండో. అతను కిటికీని పలగొట్టిన విషయాన్ని ఒప్పుకోలేదు. హీ డినైడ్ బ్రేకింగ్ ద విండో అంటే కిటికీ పలగొట్టిన విషయాన్ని ఆయన ఒప్పుకోలేదన్నమాట, తిరస్కరించాడనమాట. 155 డిపెండ్. డిపెండ్ అంటే ఆధారపడ్డం. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అది పరిస్థితి పైన ఆధారపడి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఇట్ డిపెండ్స్ అనేది పరిస్థితిని బట్టి ఉంటుంది. అలాగే 156 డిప్రైవ్. డిప్రైవ్ అంటే అర్థం ఏంటంటే దూరం చేయడం, లేకుండా చేయడం. డోంట్ డిప్రైవ్ చిల్డ్రన్ ఆఫ్ దేర్ రైట్స్. పిల్లలను వారి హక్కుల నుంచి దూరం చేయొద్దు అంటున్నాను. అలాగే డిరైవ్. డిరైవ్ అంటే పొందడం, ఉద్భవించడం. వి డిరైవ్ ఎనర్జీ ఫ్రమ్ ఫుడ్. మనము ఆహారం నుంచి శక్తిని పొందుతాము. అలాగే 158 డిస్క్రైబ్. డిస్క్రైబ్ అంటే వివరించడం. అలాగే వర్ణించడం కూడా వస్తుంది. వివరించడం వస్తుంది, వర్ణించడం వస్తుంది. డిస్క్రైబ్ చేయడం అంటే ఏంటి, అది ఎలా ఉందో చెప్పడం అన్నమాట. కెన్ యూ డిస్క్రైబ్ ద పర్సన్ టు మీ. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో నాకు వివరించగలవా నువ్వు అంటున్నాను. అలాగే 159 డిజైర్. డిజైర్ అంటే కోరుకోవడం, కోరిక కలిగి ఉండడం. షీ డిజైర్స్ టు బికమ్ అ సక్సెస్ఫుల్ టీచర్. ఆమె విజయవంతమైనటువంటి టీచర్గా కావాలని చెప్పి ఆమె కోరుకుంటూ ఉంది. 160 డిస్ట్రాయ్. డిస్ట్రాయ్ అంటే అర్థం ఏంటంటే నాశనం చేయడం. ద ఫైర్ డిస్ట్రాయిడ్ ద హౌస్. మంటలు ఆ ఇంటిని నాశనం చేశాయి. 161 డిటాచ్. డిటాచ్ అంటే వేరు చేయడం, విడదీయడం. డిటాచ్ ద కేబుల్ ఫ్రమ్ ద కంప్యూటర్. కంప్యూటర్ నుంచి కేబుల్ను వేరు చేయండి. డిటాచ్ ద కేబుల్ ఫ్రమ్ ద కంప్యూటర్. 162 క్లచ్. క్లచ్ అంటే అర్థం ఏంటంటే గట్టిగా పట్టుకోవడం. షీ క్లచ్ హర్ బ్యాగ్ టైట్లీ. ఆమె తన బ్యాగ్ని గట్టిగా పట్టుకుంది. 163 కొలాప్స్. కొలాప్స్ అంటే కుప్పకూలిపోవడం అన్నమాట. ద బిల్డింగ్ కొలాప్స్డ్ ఆఫ్టర్ ది ఎర్త్క్వేక్. భూకంపం తర్వాత బిల్డింగ్ ఏదైతే ఉందో కూలిపోయింది. 164 కలెక్ట్. కలెక్ట్ అంటే సేకరించడం, పోగు చేయడము. ఐ కలెక్ట్ ఓల్డ్ కాయిన్స్. నేను పాత నాణాలను సేకరిస్తాను. ఇది సింపుల్ ప్రజెంట్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ అన్నమాట. సహజంగా నేను ఈ పని చేస్తానని చెప్తున్నాను అంతే. ఇక్కడ చేస్తూ ఉన్నానని కూడా కాదు. జస్ట్ ఐ కలెక్ట్ ఓల్డ్ కాయిన్స్. ఓల్డ్ కాయిన్స్ని నేను కలెక్ట్ చేస్తా అని నేను చెప్తున్నాను. 165 కలర్. కలర్ అంటే రంగు వేయడం. అలాగే నౌన్గా కూడా వాడతాం దీన్ని. ఏ కలర్ అంటాం, బ్లూ కలర్. అలాగా కలర్ని కూడా మనం నౌన్ అనొచ్చు. కలర్ వేయడం అంటే ఈ రకంగా వర్బ్గా కూడా మనం తీసుకోవచ్చు. ద చిల్డ్రన్ కలర్డ్ ద పిక్చర్. పిక్చర్ ఏదైతే ఉందో చిత్రానికి పిల్లలు రంగుల్ని వేశారు. 166 కమ్. COME కమ్. కమ్ అంటే రావడం. ప్లీజ్ కమ్ టు మై హౌస్ టుమారో. దయచేసి రేపు మీరు మా ఇంటికి రావాలి. 167 కామెంట్. కామెంట్ అంటే వ్యాఖ్యానించడం, వారి వారి అభిప్రాయము చెప్పడము. హీ కమెంటెడ్ ఆన్ మై వీడియో. ఆయన నా వీడియో పైన వ్యాఖ్య చేశాడు. 168 కంపేర్. కంపేర్ అంటే పోల్చడం. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకోకూడదు. 169 కంపెల్. కంపెల్ అంటే అర్థం ఏంటంటే ఒకరిని మనం ఫోర్స్ చేయడం, బలవంతం చేయడం అన్నమాట. దే కంపెల్ హిమ్ టు లీవ్. వాళ్ళు అతన్ని వెళ్ళిపోవడానికి బలవంతం చేశారు. 170 కంపీట్. కంపీట్ అంటే పోటీ పడడం. షీ కంపీట్స్ విత్ ద బెస్ట్ అథ్లెట్స్. ఆమె అత్యుత్తమైనటువంటి క్రీడాకారులతోటి పోటీ పడుతూ ఉంటుంది. 171 కంప్లెయిన్. కంప్లెయిన్ అంటే ఫిర్యాదు చేయడం, కంప్లైంట్స్ ఇవ్వడం అనమాట మాటి మాటికి. హీ ఆల్వేస్ కంప్లైన్స్ అబౌట్ హిస్ జాబ్. ఆయన ఎప్పుడు తన ఉద్యోగం గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. 172 కంప్లీట్. కంప్లీట్ అంటే పూర్తి చేయడం అన్నమాట. ఐ కంప్లీటెడ్ మై వర్క్ ఆన్ టైమ్. నేను
టైంకి నా యొక్క పనిని పూర్తి చేశాను అని నేను అంటూ ఉన్నాను. 173 కంక్లూడ్ అంటే ఎండింగ్ అన్నమాట, ముగించడం అన్నమాట, ఒక నిర్ధారణకు రావడం అన్నమాట. వి కంక్లూడెడ్ దట్ హీ వాజ్ టెల్లింగ్ ద ట్రూత్. అతను నిజం చెప్తున్నాడని చెప్పి మేము ఒక నిర్ధారణకి వచ్చాము. 174 కండక్ట్ అంటే నిర్వహించడము, నిర్వహణ చేయడము. దే కండక్టెడ్ అ సర్వే. వాళ్ళు ఒక సర్వేని కండక్ట్ చేశారు. 175 కన్ఫెస్, CONFESS. కన్ఫెస్ అంటే అర్థం ఏంటి? ఒప్పుకోవడం, నేరాన్ని కూడా ఒప్పుకోవడం, నేరాన్ని అంగీకరించడాన్ని కన్ఫెస్ అని అంటూ ఉంటాం. హీ కన్ఫెస్ టు ద క్రైమ్. ఆయన నేరాన్ని ఒప్పుకున్నాడు. అలాగే కన్ఫైన్ అంటే అర్థం ఏంటంటే ఒకే చోట జైల్లో బంధించడం అన్నమాట, పరిమితం చేయడం అన్నమాట. ఇలాంటి దాన్ని మనము కన్ఫైన్ అని అంటూ ఉంటాం. హీ వాజ్ కన్ఫైన్ టు హిస్ రూమ్. ఆయన తన గది వరకే పరిమితం అయ్యాడు. 177 కాన్ఫిస్కేట్ అంటే జప్తు చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్లాస్ రూమ్లోకి ఫోన్ తీసుకెళ్లారనుకోండి, మీ టీచర్ ఏం చేస్తారు? ఫోన్ తీసుకుని దాచేసుకుంటారుగా, అదే అన్నమాట. ద టీచర్ కాన్ఫిస్కేటెడ్ హిస్ ఫోన్. టీచర్ అతని ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. కన్ఫ్యూజ్ అంటే అయోమయానికి, గందరగోళానికి గురి కావడం అన్నమాట. యువర్ ఎక్స్ప్లెనేషన్ కన్ఫ్యూజ్ మీ. నీ వివరణ నన్ను అయోమయానికి గురి చేసింది. ఐఎమ్ కన్ఫ్యూజ్, నాకు అయోమయంగా ఉంది అన్నప్పుడు. అలాగే కంగ్రాచ్యులేట్ అంటే ఒకరిని మనము అభినందించడం అన్నమాట. 179 కంగ్రాచ్యులేట్ అంటే అర్థం ఏంటంటే ఒకరిని అభినందించడం అన్నమాట. ఐ కంగ్రాచ్యులేటెడ్ హర్ ఆన్ హర్ సక్సెస్. ఆమె విజయానికి నేను ఆమెని అభినందించాను. 180 కనెక్ట్ అంటే కలవడం అన్నమాట, అనుసంధానించడం అన్నమాట. అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి కనెక్షన్ ఇవ్వడం అన్నమాట. కనెక్ట్ ద ఫోన్ టు ద చార్జర్. ఫోన్ని చార్జర్కి కనెక్ట్ చేయండి. 181 కనోట్ అంటే అర్థం ఏంటంటే పరోక్షంగా అర్థాన్ని సూచించడము. ద వర్డ్ హోమ్ కనోట్స్ కంఫర్ట్ అండ్ సేఫ్టీ అంటే అర్థం ఏంటంటే హోమ్ అనే పదము సౌకర్యం ఇంకా భద్రతను సూచిస్తూ ఉంటుంది. కనోట్ ఈజ్ ఫార్మల్ వర్డ్ అండ్ ఇట్ ఈజ్ అన్కామన్ ఇన్ ఎవ్రీడే స్పోకెన్ ఇంగ్లీష్. ప్రతిరోజు మనం దీన్ని తక్కువగా వాడుతూ ఉంటాము. కాకపోతే ఈ వర్డ్ కూడా ఉంటుంది, కనోట్ అనే వర్డ్ కూడా ఉంటుంది. స్పెల్లింగ్ ఒకసారి చూసుకోండి. CONNOTE కనోట్. మళ్ళీ చెప్తున్నాను, CONNOTE కనోట్ అంటే పరోక్షంగా అర్థాన్ని సూచించడం అన్నమాట. ద వర్డ్ హోమ్ కనోట్స్ కంఫర్ట్ అండ్ సేఫ్టీ అంటే హోమ్ అనే పదం మనకు సౌకర్యం ఇంకా భద్రతను సూచిస్తూ ఉంటుంది. ఈ వర్డ్ని మనం ఎక్కువగా ఫార్మల్గా వాడమండి, నార్మల్గా మనం వాడమన్నమాట, తక్కువగా వాడుతూ ఉంటాము స్పోకెన్ ఇంగ్లీష్లో అయితే. నెక్స్ట్ కాంకర్ అంటే అర్థం ఏంటంటే జయించడం అన్నమాట, గెలవడం అన్నమాట. షీ కాంకర్డ్ హర్ ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. ఆమె పబ్లిక్గా మాట్లాడాలనే ఆ భయాన్ని జయించింది చివరిగా. 183 కాన్సెక్రేట్ అంటే అర్థం ఏంటంటే పవిత్రంగా అంకితం చేయడం. ద టెంపుల్ వాజ్ కాన్సెక్రేటెడ్ మెనీ ఇయర్స్ ఎగో. ఆ ఆలయం చాలా సంవత్సరాల క్రితం పవిత్రంగా అంకితం కాబడింది. ఇది ఫార్మల్గా రిలీజియస్ వర్డ్ అనమాట. ఎక్కువగా మనము కన్వర్జేషనల్ ఇంగ్లీష్లో దీన్ని ఎక్కువగా మనం వాడము, కాన్సెక్రేట్ అనేటువంటి వర్డ్ని వాడము, కాకపోతే తెలుసుకోవాలి. స్పెల్లింగ్ వచ్చేసి CONSECRATE కాన్సెక్రేట్. ఓకేనా. నెక్స్ట్ 184. దీంట్లో కన్సెంట్ అంటే సమ్మతించడము, ఒప్పుకోవడం అనమాట, అంగీకరించడం అనమాట. షీ కన్సెంటెడ్ టు ద ప్లాన్. ఆ ప్లాన్ని ఆమె ఒప్పుకుందనమాట. అంటే ఆ ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని ఆమె ఒప్పుకుంది మీ సమ్మతితో అన్నమాట. విత్ యువర్ కన్సెంట్ అంటూ ఉంటాం కదా, అది. 185 కన్జర్వ్ అంటే సంరక్షించడము. ఇప్పుడు అడవులను కాపాడాలంటాం కదా, కన్జర్వేటివ్ స్పాట్స్ ఉంటూ ఉంటాయి, ఇదే ఇంకా ఇది. కన్జర్వ్ అంటే కాపాడడం అన్నమాట. 186
కన్సిడర్ అంటే అర్థం ఏంటి? పరిగణించడం అనమాట, ఆలోచించడం అనమాట. ప్లీజ్ కన్సిడర్ మై రిక్వెస్ట్, దయచేసి నా అభ్యర్థనను పరిగణించండి అని నేను అంటూ ఉన్నాను. అలాగే కన్సైన్, కన్సైన్ అంటే అప్పగించడము, పంపించడం అనమాట. ద గుడ్స్ వర్ కన్సైన్ టు ద బయర్, సరుకులను కొనుగోలుదారికి అప్పగించారు, అంటే కొనుగోలుదారులకి అప్పగించారు అనమాట. ద గుడ్స్ వర్ కన్సైన్ టు ద బయర్, బయర్ అంటే ఎవరు? కొనే వ్యక్తి అనమాట. కొనుగోలు చేసే వాళ్ళకి ఈ సరుకులను ఇచ్చేసారనమాట, అప్పగించారనమాట. ఇలా అప్పగించడాన్ని మనం ఏమంటాము? కన్సైన్ అని అంటూ ఉంటాము. స్పెల్లింగ్ ఒకసారి చూసుకోండి, CONSIGN, కన్సైన్. నెక్స్ట్ 188 కన్సిస్ట్. కన్సిస్ట్ అంటే ఏంటి? కలిగి ఉండడము, ఏర్పడి ఉండడము. ఓకేనా? ద టీమ్ కన్సిస్ట్ ఆఫ్ 10 మెంబర్స్, టీంలో 10 మంది సభ్యులు ఉన్నారు అని నేను అంటున్నాను. ఎక్కువగా కన్సిస్ట్ వస్తే పక్కన మనకి ఆఫ్ వస్తూ ఉంటుంది, ఇది బాగా గుర్తుంచుకోవాలి. కన్సిస్ట్ ఆఫ్, తో కూడి ఉండడము, కన్సిస్ట్ ఆఫ్, తో కూడి ఉండడము. 189 కన్సోల్. కన్సోల్ అంటే ఓదార్చడము. ఎవరికైనా ఏదైనా అయినా కూడా మనం వెళ్ళి పాసిఫై చేస్తాం కదా, ఏం కాదులే అని చెప్పి మనం అంటూ ఉంటాం కదా, దాన్ని మనం కన్సోల్ అని అంటూ ఉంటాం. షీ కన్సోల్ హర్ ఫ్రెండ్ ఆఫ్టర్ ద లాస్, ఆమెకు జరిగిన ఆ నష్టం తర్వాత తన స్నేహితురాలు తన్ని ఓదార్చిందనమాట. నెక్స్ట్ 190 కన్సర్ట్. కన్సర్ట్ అంటే అర్థం ఏంటంటే సహవాసం చేయడం, కలిసి తిరగడం అనమాట, దోస్తులు అనమాట. హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ కన్సోర్టింగ్ విత్ క్రిమినల్స్, అతను నేరస్తులతో కలిసి తిరిగాడని ఆరోపించారు. నేను మళ్ళీ చెప్తున్నా చూడండి, CONSORT, కన్సర్ట్, CONSORT, కన్సర్ట్. కన్సర్ట్ అంటే సహవాసం చేయడము లేదా కలిసి తిరగడం అనమాట, దోస్తానం చేయడం అనమాట. ఓకేనా? హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ కన్సోర్టింగ్ విత్ క్రిమినల్స్, ఆయన మీద ఒక నింద ఆరోపించారనమాట. ఏమని? అతనికి నేరస్తులతో సంబంధాలు ఉన్నాయి, అతను నేరస్తులతో తిరిగాడు అని చెప్పి తన్ని చెప్పడము జరిగింది. ఓకేనా? కన్సోర్ట్ ఈజ్ అ ఫార్మల్ వర్డ్ అండ్ ఈజ్ అన్కామన్ ఇన్ ఎవ్రీడే స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్లో దీన్ని తక్కువగా వాడుతూ ఉంటాము, అంత స్ట్రెస్ తీసుకోవద్దు, తెలుసుకుంటే సరిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ 191 కాన్స్పైర్. కాన్స్పైర్ అంటే కుట్ర చేయడం నాన్న. ఒకరి మీద మనము కుట్ర చేయడాన్ని మనం కాన్స్పైర్ అంటూ ఉంటాము. దే కాన్స్పైర్డ్ అగైనెస్ట్ ద మేనేజర్. మేనేజర్కి వ్యతిరేకంగా వాళ్ళు ఒక కుట్రని పన్నారనమాట, గుంటలు తవ్వారనమాట. అలాగే 192 కాన్స్టిట్యూట్. కాన్స్టిట్యూట్ అంటే అర్థం ఏంటంటే ఏర్పరచడము, కలిపి ఏర్పాటు చేయడం అనమాట. దీస్ 3 డిపార్ట్మెంట్స్ కాన్స్టిట్యూట్ ది ఆర్గనైజేషన్. ఈ 3 విభాగాలు కలిసి ఒక సంస్థని ఏర్పాటు చేస్తాయి. దీస్ 3 డిపార్ట్మెంట్స్ కాన్స్టిట్యూట్ ది ఆర్గనైజేషన్. ఈ 3 డిపార్ట్మెంట్స్ కలిసి ఒక ఆర్గనైజేషన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. 193 కన్స్ట్రెయిన్. కన్స్ట్రెయిన్ అంటే అక్కడికి ఆపేయడం, పరిమితం చేయడం అనమాట, బలవంతంగా అక్కడికే వాళ్ళని కంట్రోల్ చేయడం అనమాట. ల్యాక్ ఆఫ్ మనీ కన్స్ట్రెయిన్ అవర్ ప్లాన్స్. డబ్బు లేకపోవడం వల్ల మన ప్లాన్స్ అన్నీ కూడా అక్కడికే ఆగిపోయాయి అన్నమాట. అర్థమవుతుందా? ల్యాక్ ఆఫ్ మనీ కన్స్ట్రెయిన్ అవర్ ప్లాన్స్, మన ప్లాన్స్ అన్నింటినీ కూడా ఆపేసింది. అలాగే 194 కన్స్ట్రక్ట్. కన్స్ట్రక్ట్ అంటే అర్థం ఏంటంటే నిర్మించడం, కట్టడము. ఇటుకలు ఇసుకతోటి కడుతూ ఉంటాం కదా, దాన్ని కన్స్ట్రక్షన్ అని అంటూ ఉంటాము. అఫ్ కోర్స్ కన్స్ట్రక్షన్ అనేది నౌన్ అవుతుంది, కన్స్ట్రక్ట్ అనేది వర్బ్ అవుతుంది. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ అ న్యూ బిల్డింగ్. వాళ్ళు కొత్త భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. అలాగే 195 కన్స్ట్రూ. కన్స్ట్రూ అంటే అర్థం ఏంటంటే అర్థం చేసుకోవడం, అర్థాన్ని వివరించడం కూడా వస్తూ ఉంటుంది. కన్స్ట్రూ స్పెల్లింగ్ చూడండి, CONSTRUE, కన్స్ట్రూ. సెంటెన్స్ చూద్దాము. హిస్ సైలెన్స్ వాస్ కన్స్ట్రూడ్ యాజ్ అగ్రిమెంట్. ఆయన మౌనం ఏదైతే ఉందో అంగీకారంగా అర్థమవుతూ ఉందన్నమాట. ఇది కూడా సేమ్ అండి, దీన్ని మనము కామన్గా వాడమన్నమాట, దీన్ని మనము ఎవ్రీడే స్పోకెన్ ఇంగ్లీష్లో. నెక్స్ట్ BURST, బర్స్ట్, నాట్ బరస్ట్. ఆర్ పలకకుండా పలకండి, బర్స్ట్ అని చెప్పండి. బర్స్ట్. బర్స్ట్ అంటే పగిలిపోవడం, ఒక్కసారిగా టపక్కన బయటికి రావడం అనమాట. ఓకేనా? ద బెలూన్ బర్స్ట్ సడన్లీ.
బెలూన్ ఒక్కసారిగా టపక్కని పగిలిపోయిందనమాట. ఇంకో వర్డ్ కూడా ఉంటుంది, బర్స్ట్ ఇంటూ టీయర్స్, అంటే ఒక్కసారిగా బోరుమ ఏడడం అనమాట. ఇలాంటిది కూడా మనము చూస్తూ ఉంటాం. అలాగే 197 బరీ. బరీ అంటే అర్థం ఏంటంటే పాతి పెట్టడం. మనుషులు చనిపోయిన తర్వాత పెద్ద గుంటతో వేసి లోపల పాతి పెడతారే, దాన్ని బరీ అని అంటూ ఉంటాం. దే బరీడ్ ద డెడ్ బాడీ, వాళ్ళ మృతదేహాన్ని పాతి పెట్టారు. 198 బై. బియువై బై. బై అంటే కొనడం. ఐ బాట్ దిస్ డ్రెస్ ఆన్లైన్, ఈ డ్రెస్ని నేను ఆన్లైన్లో కొన్నాను. చూడండి, ఐ బాట్ దిస్ డ్రెస్ ఆన్లైన్. ఇంతకుముందు బై చెప్పాను, ఇక్కడ బాట్ ఎందుకు అంటున్నాను అంటే బై యొక్క వర్బ్ ఫామ్ బాట్ కాబట్టి కదా. బై, బాట్, బాట్, బయింగ్, బైస్. ఇలాగే బ్రింగ్, బ్రాట్, బ్రాట్, బ్రింగింగ్, బ్రింగ్స్. ఇలాగ వర్బ్ ఫామ్స్ మనం చూసుకుంటూ ఉండాలి. బ్రింగ్ అంటే తేవడం, బై అంటే కొనడం. తేడా మీకు బాగా తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ 199 బజ్. బజ్ అంటే బుర్ర అని శబ్దం చేయడం అనమాట. గింగిరాలు తిరుగుతూ శబ్దం చేయడాన్ని బజ్ అంటాం. మీకు ఎలా చెప్పాలి, మనం ఏమైనా చెప్తానాగండి. బజర్ సౌండ్స్ వస్తూ ఉంటాయి, జర్ర అని వస్తూ ఉంటుంది, వైబ్రేషన్స్ తోటి సౌండ్ వస్తూ ఉంటుంది, అదనమాట. ద బీస్ వర్ బజింగ్ అరౌండ్ అస్. ఏవైతే ఈ తేనెటీగలు ఉంటాయో జ్ అనుకుంటూ సౌండ్ చేసుకుంటూ ఊక్కుంటూ వస్తూ ఉంటాయి అన్నమాట. అది ద బీస్ వర్ బజింగ్ అరౌండ్ అస్, మన చుట్టూ అదే గింగరాలు తిరుగుతూ ఉన్నాయన్నమాట. అలాగే 200 అండి, 200 లాస్ట్ ఇది క్యాలిక్యులేట్. క్యాలిక్యులేట్ అంటే అర్థం ఏంటంటే లెక్కించడం. క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది, లెక్క పెట్టేది మిషన్ అనమాట. ఒకప్పుడైతే క్యాలిక్యులేటర్స్ పట్టుకుని వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అందరికీ ఫోన్లు వచ్చేసాయన్నమాట. మొబైల్స్ ఇంకా వాచ్లో కూడా క్యాలిక్యులేటర్స్ ఉంటున్నాయి, అదనమాట. ఓకేనా. కెన్ యూ క్యాలిక్యులేట్ ద టోటల్ అమౌంట్ని నువ్వు క్యాలిక్యులేట్ చేయగలవా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే లాస్ట్ దాన్ని చెప్పి అనుకోవద్దు, ఇంకొన్ని ఉన్నాయి. 211 ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి మళ్ళీ నేను ఇస్తాను. ఓకేనా. ఒక్కో క్లాస్కి కొన్ని అనమాట. ఇందులో మాత్రం 211 ఇస్తున్నాను. కాల్ అంటే తెలుసు కదా, పిలవడము, ఫోన్ చేయడం, దీన్ని మనం కాల్ అని అంటూ ఉంటాం. ఐ విల్ కాల్ యూ టునైట్, ఈరోజు రాత్రికి నేను నీకు కాల్ చేస్తానని నేను అంటూ ఉన్నాను. అలాగే కాల్ మీ బ్యాక్, తిరిగి నాకు కాల్ చెయ్యి అని నేను అంటూ ఉన్నాను. 202 క్యాన్వాస్ అంటే ప్రచారం చేయడము, ఓట్ల కోసం ప్రజలను కలవడము. దే క్యాన్వాస్ ఫర్ ఓట్స్ బిఫోర్ ది ఎలక్షన్స్కి ముందు వాళ్ళు ఓట్ల కోసం ప్రచారం చేశారనమాట. క్యాన్వాస్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ పొలిటికల్ ఎలక్షన్ కాంటెక్స్ట్, ఎక్కువగా పొలిటికల్గా దీన్ని మనం వాడుతూ ఉంటాము. నెక్స్ట్ 203 క్యాప్చర్ అంటే స్పెల్లింగ్ చూడండి, CAPTURE. క్యాప్చర్లో ఎక్కడైనా టీయు వర్డ్ మధ్యలో వస్తే దాన్ని మనం చా అని పలకాలి, క్యాప్టర్ కాదు, క్యాప్చర్. అయితే ఈ క్యాప్చర్ అంటే పట్టుకోవడం నాన్న. ద పోలీస్ క్యాప్చర్ ద థీఫ్, పోలీసు దొంగని పట్టుకున్నాడు. ఈ విషయం మనం చూస్తున్నాం. 204 కరెస్ అంటే మృదువుగా ప్రేమగా నిమరడం, తల మీద నిమరడం అనమాట. షీ జెంట్లీ కరెస్ ద బేబీస్ చీక్, ఆమె బిడ్డ చెంపను మృదువుగా నిమిరింది. ఈ వర్డ్ని కూడా ఇదొక లిటరరీ వర్డ్ అండి, ఫార్మల్ వర్డ్ అనమాట. జెంటిల్గా మనం టచ్ చేసినప్పుడు వాడేటువంటి వర్డ్ అనమాట. ఎవ్రీడే ఇంగ్లీష్లో కూడా దీన్ని వాడుతూనే ఉంటాం మనం కూడాను. సో ఇది కూడా మీరు నేర్చుకోవాలి, కరెస్. నెక్స్ట్ చూద్దాము 205 క్యారీ అంటే మోయడము, తీసుకెళ్ళడము. కెన్ యూ క్యారీ దిస్ బ్యాగ్ ఫర్ మీ, నా కోసం ఈ బ్యాగ్ నువ్వు మోయగలవా అని నేను అంటున్నాను. అలాగే 206 కార్ అంటే అర్థం ఏంటంటే చెక్కడము, కొయ్యడము. అలాగే శిల్పులు కూడా చేస్తూ ఉంటారు కదా, రాళ్లతోటి ఉలితోటి చెక్కుతూ ఉంటారు ఒక శిల్పం రావడం కోసం. అలాగా హీ కార్వ్డ్ అ బ్యూటిఫుల్ స్టాచ్యూ ఫ్రమ్ వుడ్ అంటే చెక్క అనమాట. కర్ర ముద్దు ఉంటుంది కదా, అది వుడ్ అనమాట. ఆ వుడ్ నుంచి ఒక అందమైనటువంటి విగ్రహాన్ని ఆయనే చెక్కాడు. కార్వ్ స్పెల్లింగ్ చూసుకోండి, CARVE, కార్వ్. సో దీంట్లో మనం పలికేటప్పుడు ఆర్ని తక్కువగా పలుకుతూ ఉంటాము, రోల్ చేసి పలుకుతూ ఉంటాము, కార్ ఇలా అనాలి. నెక్స్ట్ 207 క్యాష్ అంటే నగదుగా మార్చడము, చెక్కు నగదుగా మనము చేంజ్ చేసుకోవడం అనమాట. ఐ నీడ్ టు క్యాష్ దిస్ చెక్.
నేను ఈ చెక్కుని నగదుగా మార్చుకోవాలి అని నేను అంటూ ఉన్నాను. అలాగే క్యాస్ట్, CAST, క్యాస్ట్ అంటే విసరడము, పాత్రలో ఎంపిక చేయడం అన్నమాట. క్యాస్ట్ సంథింగ్ ఆర్ క్యాస్ట్ ఏ ఓట్. షీ క్యాస్ట్ హర్ ఓట్ ఎస్టర్డే. ఆమె తన ఓటుని ఆమె వినియోగించుకుందనమాట, ఓటు వేసిందనమాట. ఇలా ఓటు వేయడాన్ని మనము క్యాస్ట్ ఏ ఓట్ అని అంటూ ఉంటాం. మేడం క్యాస్ట్ అంటే కులం కూడా ఉంటుంది కదా. అవును, కులాన్ని కూడా మనం క్యాస్ట్ అనే అంటూ ఉంటాము. ఓకేనా, ప్రాబ్లం ఏం లేదు. ఒక్కో దగ్గర ఒక్కో రకంగా మనం వాడుకుంటూ ఉంటాం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని. నెక్స్ట్ 209 క్యాచ్. క్యాచ్ అంటే పట్టుకోవడం. ఉట్టి పట్టుకోవడమే కాదండి, మనకు జలుబైనప్పుడు కూడా మనకు ఐ హ్యావ్ కాట్ ఎ కోల్డ్ అంటాం. అంటే క్యాచ్ ఎ కోల్డ్ కూడా ఉంటుంది, అలా కూడా మనం వాడుతూ ఉంటాం. అంటే నాకు జలుబైంది అన్నప్పుడు ఐ హ్యావ్ కాట్ ఏ కోల్డ్ మీన్స్ జలుబైంది. సో క్యాచ్ నుంచి కాట్ వచ్చిందనమాట. క్యాచ్, కాట్, కాట్, క్యాచింగ్, క్యాచెస్, ఇలా 5 వర్బ్ ఫామ్స్ ఉంటూ ఉంటాయి. క్యాచ్ అంటే పట్టుకోవడం. ఓకేనా. ఐ కుడెంట్ క్యాచ్ ద బస్. నేను బస్ని అందుకోలేకపోయాను. ఐ కుడ్ నాట్ అంటే పాస్ట్లో పాస్ట్ ఎబిలిటీ చెప్తున్నప్పుడు మనం కుడ్ వాడుతూ ఉంటాం. క్యాచ్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా తీసుకుందాం మనము, క్యాచ్ ద బస్, ఇలా కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ 210 కాజ్. 210 కాజ్. కాజ్ అంటే కారణం అనమాట. స్మోకింగ్ కెన్ కాజ్ సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్. ధూమపానము తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు. అలాగే 211 సీజ్. సీజ్ అంటే క్లోజ్ చేయడం అనమాట, షాప్స్ బంద్ చేయడం అనమాట, నిలిపివేయడం అనమాట. సీజ్ మీన్స్ ఆపడము. ద కంపెనీ హ్యాస్ సీజ్డ్ ఆపరేషన్స్. కంపెనీ తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఓకేనా. ఇంకా రిమైనింగ్ కూడా నేను నెక్స్ట్ క్లాస్కి షేర్ చేస్తాను. అలాగే దీంతో పాటు కొన్ని డైలీ యూజర్ సెంటెన్సెస్ కూడా నేను పంపిస్తాను. వాటన్నిటిని కూడా మీరు బాగా పలుకుతూ ఉండండి. మీకు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా వాటిని మీరు వాడుతూ ఉండాలి. మీరు వాడనంత వరకు మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ సంపాదించలేరు. ఓకేనా. ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ గెట్ ఫ్లూయెన్సీ. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మీకు ఫ్లూయెన్సీ వస్తూ ఉంటుంది. తప్పకుండా మీ యొక్క సక్సెస్ మీ చేతిలోనే ఉంది. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా. థ్యాంక్ యూ.